టీచర్లు కొంత స్తబ్దంగా ఉన్నటువంటి కొన్ని స్కూల్ ఇంటీరియర్ ప్లేసులు రెగ్యులర్ స్టాఫ్ లేనటువంటి సందర్భంలో మేము మోడల్ స్కూల్ టీచర్లుగా అనేక దఫాలుగా ఆందోళన చేసినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కానీ సెక్రటేరియట్ ముట్టడి కానీ తర్వాత చేసినప్పుడు సార్ మాకన్నా ముందు మా దగ్గర ఉండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్యర్ల యాదయ్య గారు, నియోజకవర్గ ఎన్నికలు వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీకి రేపు ఫిబ్రవరి 20న జరగబోతున్నాయి.
ఈ ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి రేపు 10వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 2019 మార్చిలో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గంలోని ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెద్ద ఎత్తున నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించారు. నేను ఈ 5 సంవత్సరాల 10 నెలల 10 రోజుల పాటు ఉపాధ్యాయుల గొంతుకగా అధ్యాపకుల పక్షాన నికరంగా నిలబడి పనిచేశాను. ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యల పరిష్కారమే కాకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెట్టడంలో నా వంతు కృషి నిరంతరం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నన్నప్పుడు బలపరిచిన సంఘం, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల సంఘం, యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం, పాలిటెక్నిక్ టీచర్ల సంఘం వీళ్ళందరూ కూడా మళ్ళీ నన్ను బలపరుస్తూ ఈసారి పోటీలో ఉండమని కోరారు. నేను మళ్ళీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఫిబ్రవరి 7 ఎల్లుండి నల్లగొండ కలెక్టరేట్లో నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. ఈ సందర్భంగా మీ ద్వారా ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక ఓటర్లందరికీ తెలియజేసేది, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఓటర్లకు తెలియజేసేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను ఆయా 6 వరకు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, 2023 డిసెంబర్ 7 నుంచి కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే నేను 2 ప్రభుత్వాలను చూశాను. మొదటి ప్రభుత్వ కాలంలో ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు నిర్లక్ష్యం చేయడమే కాకుండా గురుకులాలు మాత్రమే మొత్తం విద్యకు అందిస్తాయనే ఒక ప్రచారాన్ని తీసుకొచ్చిన క్రమంలో గురుకులాలంటే కేజీ లేని, పీజీ లేని గురుకులాలు పట్టుకొని కేజీ టు పీజీ విద్య అనడం మంచిది కాదని చెప్పి అటు శాసన మండలిలోనూ అటు బయట కూడా అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించాను. ఎందుకంటే గురుకులాల్లో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కానీ ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది. అందులో కేజీ ఉండదు, పీజీ ఉండదు. వాస్తవంగా ప్రభుత్వ రంగంలో పాఠశాలలు అంటే ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. వాటిలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడైతే దాదాపు 26 లక్షల మంది పిల్లలు చదువుకునేది. ఈ కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆ 26 లక్షల నుంచి దాదాపు 19 లక్షలకు విద్యార్థుల సంఖ్య పడిపోయింది. కారణం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న క్రమంలో నల్లగొండ నుంచి హైదరాబాద్ వరకు 4 రోజుల పాటు ఈ సమస్యలన్నీ ప్రస్తావిస్తూ నడకయాత్ర కొనసాగించాను. అప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాను. సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశాను. ఆ ప్రభుత్వ కాలంలోనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీ 7.5% ఫిట్మెంట్తోనే ఇస్తామని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి 30% ఫిట్మెంట్తోనే పీఆర్సీ ఇప్పించడంలో నా కృషి ఉన్నది. రెండవది, ప్రధానంగా గతంలో ఎప్పుడు పీఆర్సీ ఇచ్చినా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీతో సంబంధం లేకుండా ఉండేది. పీఆర్సీ ద్వారా జీతాలు పెంచేవాళ్ళు కాదు. కానీ ఈ పీఆర్సీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళందరికీ కూడా 30% జీతం పెంచే రకంగా నా కృషి ఉంది. ఆ రకంగా ఆ జీతాలు పొందుతున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 ఏళ్ల నుంచి బదిలీలు ఆగిపోతే, పదోన్నతులు ఆగిపోతే, దానికి టెట్ ప్రధాన సమస్యగా ఉంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ చైర్మన్తో మాట్లాడి టెట్ సమస్య పరిష్కారం చేసి ఈ సంవత్సరం అంటే 2024 జూన్, జూలై మాసాల్లో దాదాపు 22,000 మందికి పదోన్నతులు, 35,000 మందికి బదిలీ చేయించడంలో నాకు కృషి ఉన్నది. వారికి ఒక్కరికే కాదు, KGB ఉపాధ్యాయులకు బదిలీ చేయించాం, మోడల్ స్కూల్ టీచర్ల బదిలీ చేయించాం, 5 రకాల గురుకుల టీచర్ల బదిలీలో నా ప్రమోషన్లు కూడా నా ప్రమేయం ఉంది, నా కృషితో జరిగాయి. జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు కూడా బదిలీల్లో నా వంతు కృషి చేశాను. అదేవిధంగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాల పెంపులో కూడా నా కృషి ప్రధానంగా కొనసాగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, పాఠశాలలో ఊడ్చడానికి కానీ, తాళాలు తీయడానికి, వేయడానికి మనుషులు లేని స్థితిలో గ్రామ పంచాయతీలు లేదా భువనగిరి లాంటి పట్టణంలో